నర్సాపురం నుండి చెన్నైకు నూతనంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. మంత్రి నిమ్మల ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి నర్సాపురం నుండి గుడివాడ వరకు రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా వందే భారత్ రైలు వద్ద గోదావరి జిల్లాల ప్రజలకు చెన్నై ప్రయాణం మరింత సులభతరం అవుతుందని హర్షం వ్యక్తం చేశారు. నూతన రైలు ప్రారంభానికి కృషి చేసిన ఎంపీ వర్మకు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. of state. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ రహదారులకి మరొక కోణం రైల్వే, మరొక కోణం పోర్టులు. ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా రైల్వేలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఇందులో ప్రత్యేకించి గోదావరి జిల్లాలో అంటే వ్యవసాయంగా ఉన్నటువంటి జిల్లాలు, ఇక్కడ అనేక మంది సాఫ్ట్వేర్ కు సంబంధించిన నిపుణులు ఉన్నటువంటి జిల్లాలు, ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో ఈ గోదావరి జిల్లాల యొక్క బంధం ముడిపడి ఉంటుంది. అటువంటి గోదావరి జిల్లాలకు ఈరోజు వందే భారత్ మరి ఈ రోజు ప్రారంభించుకోవడం, అందులోనూ కూడా పర్టికులర్ గా ఈవేళ కేంద్ర మంత్రివర్యులుగా మన పార్లమెంట్ సభ్యులు వర్మ గారు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ వందే భారత్ ని గోదావరి జిల్లా ప్రజలకు అందజేసినందుకు మన వర్మ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు.